హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేఆర్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్. మీరు ఇంతకుముందు ఆల్రెడీ ఈ ఛానల్ యొక్క టీజర్ చూశారు. సో ఇదే మన ఛానల్లో అప్లోడ్ చేసే ఫస్ట్ వీడియో. ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, చాలామంది డిప్లొమా లేదా బీటెక్ చేసే స్టూడెంట్స్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి డిప్లొమా లేదా బీటెక్ జాయిన్ అవుతారు. అప్పటిదాకా వాళ్ళు చదివింది తెలుగు మీడియం, కానీ ఈ డిప్లొమా లేదా బీటెక్ వచ్చి చూసేసరికి మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. టోటల్ ఎంటైర్ కాన్సెప్ట్స్, ఎంటైర్ కోర్స్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళకి ఇంగ్లీష్లో కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు ఆ కాన్సెప్ట్స్ని కానీ ఆ సబ్జెక్ట్ని కానీ వాళ్ళు అర్థం చేసుకొని అనలైజ్ చేయలేరు. ఆ క్రమంలో వాళ్ళు ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మన ఛానల్లో ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ కాన్సెప్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ, వాటి యొక్క కాన్సెప్ట్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే వీలైతే వాటికి ప్రతి ఒక్క సబ్జెక్టుకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాము. అలాగే ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఒక ప్రత్యేకమైన వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్లోకి వెళితే, ఏ కోర్సులో అయినా బేసిక్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి మనం కూడా బేసిక్స్తోనే మన ఛానల్ స్టార్ట్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటంటే, డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ ఫస్ట్ ఇయర్లోనే ఈ సబ్జెక్ట్ని సిలబస్లో ఇంక్లూడ్ చేశారు. ఆ సబ్జెక్ట్ నేమ్ ఏంటంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ సబ్జెక్ట్ని BEE అని కూడా అంటారు. ఇందులో మనకి ఎలక్ట్రిసిటీ గురించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి దీంట్లో మనం చూస్తాం. సపోజ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, ఓమ్స్ లా అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, ఇలాంటివి చూస్తాం. ఇక ఇంట్రడక్షన్లోకి వెళితే, ఎవ్రీబడి ఈజ్ ఫెమిలియర్ విత్ ది ఫంక్షన్స్ దట్ ఎలక్ట్రిసిటీ కెన్ పర్ఫామ్. సో మనం అందరం ఎలక్ట్రిసిటీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఓకే, ద ఎలక్ట్రిసిటీ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎనర్జీ యాజ్ హీట్, లైట్ అండ్ సౌండ్ ఎక్సెట్రా. ఎలక్ట్రిసిటీ అనేది ఏంటి అంటే, అది ఒక రకమైన ఎనర్జీ, శక్తి. ఎలాగా? వేడి, వెలుతురు అండ్ సౌండ్. ఈ 3 ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అది కూడా వీటిలాగానే ఉండే ఒక రకమైన శక్తి. ఇట్ కెనాట్ బి సీన్ బట్ ఇట్స్ ఎఫెక్ట్స్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్. సో మనం ఆ ఎలక్ట్రిసిటీని చూడలేం, కానీ దాన్ని మనం స్పర్శించగలం, అంటే ఎక్స్పీరియన్స్ చేయగలం. ఎలా? ఇప్పుడు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతోంది, అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ కనపడకపోయినా అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది వర్క్ చేస్తుంది. సో మోటార్ వేస్తాం, వాటర్ది. సో ఆ మోటార్ వేయంగానే మనకి వాటర్ వస్తున్నాయి. సో అక్కడ ఎలక్ట్రిసిటీ కనపడట్లేదు, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ హ్యాస్ బికమ్ ది బేసిక్ నీడ్ ఆఫ్ సర్వైవల్ గ్లోబల్లీ. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఎలక్ట్రిసిటీ అనేది సర్వైవల్కి బేసిక్ నీడ్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ హ్యాస్ కాంప్రహెన్సివ్లీ ఎఫెక్టెడ్ అవర్ డైలీ లైఫ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫోర్మోస్ట్ అడ్వాంటేజ్ దట్ ఇట్ ఈజ్ ఏ కన్వీనియంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇట్ హ్యాస్ న్యూమరస్ అప్లికేషన్స్. ఎలక్ట్రిసిటీ అనేది మన డైలీ లైఫ్లో ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది, ఎందుకు మన డైలీ లైఫ్ని ఎంత ఎఫెక్ట్ చేసింది అంటే, దానికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, దాన్ని మనం ఏ ఫామ్లోకి కావాలంటే ఆ ఫామ్లోకి మార్చుకోవచ్చు. కన్వీనియంట్ ఫామ్లోకి, మనకి ఇష్టం వచ్చిన ఫామ్లోకి మార్చుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్గా మనం ఫ్యాన్ తీసుకుంటే, మనం స్విచ్ ఆన్ చేసాము అంటే ఫ్యాన్కి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చామని అర్థం. ఎప్పుడైతే మనం స్విచ్ వేసామో ఫ్యాన్ అనేది ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని
రొటేట్ అవ్వడం జరుగుతుంది. మనం ఫ్యాన్కి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చి దాన్ని మెకానికల్ ఎనర్జీగా మనకి కన్వీనియంట్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం అని దీని అర్థం. అలాగే మన ఇంట్లో రైస్ కుక్కర్స్ ఉంటాయి. మనం రైస్ కుక్ చేయడానికి ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇవి వాటికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ యొక్క అప్లికేషన్స్ ఏమైనా చూద్దాం. ఇట్ లైట్స్ అవర్ సిటీస్. సో నైట్ అయితే మన సిటీని లైటప్ చేసుకోవడానికి ఎలక్ట్రిసిటీని వాడతాం. సెకండ్ వచ్చి ఇట్ పవర్స్ అవర్ వెహికల్స్. ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి ఇప్పుడు మీకు చెప్పనవసరమే లేదు. మనం ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుని ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడుతూనే ఉన్నాం. రన్స్ మెషినరీ ఇన్ ఫ్యాక్టరీస్లో మెషినరీ రన్ చేయడానికి కూడా ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తున్నాం. కుక్స్ అవర్ ఫుడ్. మన ఇంట్లో రైస్ కుక్కర్స్ చూస్తాం. ఆల్రెడీ ఇందాక మనం ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం ఇది. ఓకే, ఇండక్షన్ స్టవ్స్ ఇలాంటివి కూడా ఎలక్ట్రిసిటీతో మనం వాడుతూ ఉంటాం. మెనీ డొమెస్టిక్ అప్లికేషన్స్ అంటే ఎలక్ట్రిక్ ఐరన్ కానీ, ఎలక్ట్రిక్ హీటర్, గీజర్ ఇలాంటి వాటికి కూడా మనం ఎలక్ట్రిసిటీని వాడుతూ ఉంటాం. ఇవి ఎలక్ట్రిసిటీ యొక్క అప్లికేషన్స్. ఎలక్ట్రిక్ ఐరన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నా మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మన ఇంట్లో ఉండే బట్టల్ని ఐరన్ చేస్తున్నాం. ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఎలక్ట్రిసిటీకి లెక్కలేనన్ని అప్లికేషన్స్ ఉన్నాయని ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కాబట్టి చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. దాన్ని మనం కౌంట్ చేయలేము. అందుకనే ఎలక్ట్రిసిటీ అనేది మన హ్యూమన్ లైఫ్లో ఇంత ఇంపార్టెంట్గా మారింది. నెక్స్ట్ అప్లికేషన్స్ అనేవి మనం చూసేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ యొక్క స్వభావం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. దీంతో ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనే చిన్న పార్ట్ని చెప్పుకుందాం. The nature of electricity is mainly explained on the basis of modern electron theory of matter. అయితే ఎలక్ట్రిసిటీ యొక్క స్వభావాన్ని మోడర్న్ ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ మ్యాటర్ అనే థియరీని బేస్ చేసుకొని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో వాట్ ఈజ్ మ్యాటర్? మోడర్న్ ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ మ్యాటర్ అన్నారు కదా. సో వాట్ ఈజ్ మ్యాటర్? ఎనీథింగ్ దట్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ హ్యాస్ వెయిట్ ఈజ్ నోన్ యాజ్ మ్యాటర్. మ్యాటర్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఇంకేదైనా బరువు కలిగి ఉండి స్పేస్ని ఆక్యుపై చేస్తే దాన్నే మనం మ్యాటర్ అన్నాం. మ్యాటర్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి వాటర్, కాపర్, అల్యూమినియం. అంటే మ్యాటర్ అంటే ఖచ్చితంగా స్పేస్ ఆక్యుపై చేయాలి, బరువు కలిగి ఉండాలి. అప్పుడే దాన్ని మనం మ్యాటర్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది మోడర్న్ ఎలక్ట్రాన్ థియరీ మనకి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి according to modern electron theory, the matter, whether it is solid, liquid or gaseous, is composed of extremely small particles known as molecules. అయితే ఈ మోడర్న్ ఎలక్ట్రాన్ థియరీ ప్రకారం మ్యాటర్ అనేది చిన్న చిన్న పార్టికల్స్తో కంపోజ్ అయ్యి ఉంటుంది. వాటిని ఫస్ట్ మాలిక్యూల్స్ అన్నాం. చిన్న చిన్న పార్టికల్స్ కంపోజ్ అయ్యి కలిసి ఒక మాలిక్యూల్ లాగా ఫామ్ అవుతుంది అని ఈ మోడర్న్ ఎలక్ట్రాన్ థియరీ చెప్తుంది. అది సాలిడ్ అయినా కావచ్చు, లిక్విడ్ అయినా కావచ్చు, గ్యాసియస్ అయినా కావచ్చు. అది చిన్న చిన్న పార్టికల్స్తో కంపోజ్ అయ్యి ఉంటుంది. వాటిని మాలిక్యూల్స్ అన్నాం. ఏ మాలిక్యూల్ ఈజ్ ఇన్ టర్న్ మేడప్ ఆఫ్ అన్ ఆటమ్. ఈ మాలిక్యూల్స్ అన్నీ కలిసి ఒక ఆటమ్ లాగా ఏర్పడతాయి అనేది మనకి మోడర్న్ ఎలక్ట్రాన్ థియరీ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి అన్ ఆటమ్ బేసికల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఎ సెంట్రల్ పార్ట్ కాల్ న్యూక్లియస్. అయితే ఈ ఫామ్ అయిన ఆటంలో న్యూక్లియస్ అనేది ఒక సెంటర్ పార్ట్ లాగా ఉంటుంది. సెంటర్ పార్ట్ అనేది న్యూక్లియస్ అని అంటాం. అండ్ అరౌండ్ ద న్యూక్లియస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ ఇన్ డిఫరెంట్ ఆర్బిటాల్స్. అయితే ఈ న్యూక్లియస్ చుట్టూ చాలా ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్ ఆర్బిటాల్స్లో తిరుగుతూ ఉంటాయి. ఈ న్యూక్లియస్ అనేది యాటంలో సెంట్రల్ పార్ట్గా ఉంటుంది, అంటే సెంటర్లో ఉంటుంది.
ద న్యూక్లియస్ కన్సిస్ట్ ఆఫ్ 2 types ఆఫ్ పార్టికల్స్ నోన్ యాజ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఈ న్యూక్లియస్లో 2 types ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి ప్రోటాన్స్, 2 న్యూట్రాన్స్. బై అబ్జర్వింగ్ ద ఫిగర్ యూ మే గెట్ ఎన్ ఐడియా అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్. అయితే నెక్స్ట్ వచ్చే స్లైడ్లో మనం ఒక ఇమేజ్ని చూస్తే మనకి స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అనే దాని గురించి ఒక ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఆటమ్ అంటే దాంట్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఏమో న్యూక్లియస్లో ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఏమో ఆ న్యూక్లియస్ చుట్టూ డిఫరెంట్ ఆర్బిటల్స్ రొటేట్ అయి ఉంటాయని మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు వచ్చే ఇమేజ్ని మనం కనుక చూస్తే ఇక్కడ సెంట్రల్ పార్ట్లో ఆరెంజ్ కలర్లో ఒక రింగ్ ఆర్ సర్కిల్ ఉంది, దాన్ని న్యూక్లియస్ అన్నాం. ఈ బ్లూ కలర్తో ఇండికేట్ చేసినవి ప్రోటాన్స్, ఈ రెడ్ కలర్తో ఇండికేట్ చేసినవి న్యూట్రాన్స్. అలాగే డిఫరెంట్ షెల్స్లో రొటేట్ అవుతున్నవి బ్లాక్ కలర్లో ఇండికేట్ చేసినవి ఎలక్ట్రాన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఇమేజ్ ద్వారా మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ ఆటంలో ఉండే 3 పార్టికల్స్ అంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అనే వాటి గురించి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. నౌ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దీస్ 3 particles ఆఫ్ ఎన్ ఆటమ్. ఓకే, వీటి గురించి చూద్దాం. ఫస్ట్ ప్రోటాన్. ఏ ప్రోటాన్ ఈజ్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అండ్ హ్యాజ్ ఎ ఛార్జ్ ఆఫ్ 1.602 × 10⁻⁻19 కూలుమ్స్. అయితే ఈ ప్రోటాన్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అనమాట. దీనికి ఛార్జ్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఆ ఛార్జ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే +1.602 × 10⁻⁻19 కూలుమ్స్ అనే వాల్యూ ఉంటుంది. ఆ ఛార్జ్కి అంత ఛార్జ్ ఉంటుందన్నమాట. ద మాస్ ఆఫ్ ఏ ప్రోటాన్ యొక్క మాస్ ఎంత ఉంటుంది అంటే దాని వాల్యూ, ఆ మాస్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1.66 × 10⁻27 kg. ఓకే, ఈ బిట్స్ అనేవి మనకి ఈ సెట్లో మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్గా ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు, కాబట్టి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రాన్. ప్రోటాన్ గురించి తెలుసుకుందాం. ఈ న్యూట్రాన్ హ్యాజ్ నో ఛార్జ్. అయితే న్యూట్రాన్కి అటు పాజిటివ్ ఛార్జ్ ఉండదు, ఇటు నెగిటివ్ ఛార్జ్ ఉండదు. అది న్యూట్రల్ స్టేట్గా ఉంటుంది. అంటే మధ్యలో అటు పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు, న్యూట్రల్ స్టేట్ అంటాం అనమాట. అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఈక్వల్ టు 0. దీనికి ఛార్జ్ వాల్యూ కూడా 0 ఛార్జే ఉంటుంది. మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ యొక్క మాస్ వాల్యూ ఎంత అంటే 1.66 × 10⁻⁻27 kg. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రోటాన్కి న్యూట్రాన్కి సేమ్ మాస్ ఉంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో జాగ్రత్తగా చూడండి. ప్రోటాన్కి న్యూట్రాన్కి సేమ్ మాస్ ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మిగిలిన వాటి గురించి చూసుకుంటే లాస్ట్కి మిగిలింది ఎలక్ట్రాన్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద హోల్ ఆటమ్. ఈ ఎలక్ట్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే మనకి ఇప్పుడు చెప్పుకున్న థియరీ అంతా ఉండేది కాదు. ఎలక్ట్రాన్ గురించి చూద్దాం. ద ఎలక్ట్రాన్ ఈజ్ ఎ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అండ్ హ్యాస్ ఎ ఛార్జ్ ఆఫ్ -1.602 × 10⁻⁻19 కూలుమ్స్. ఎలక్ట్రాన్, ఇందాక ప్రోటాన్ని పాజిటివ్లీ చార్జ్డ్ ఉన్నాం, ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అండ్ హ్యాస్ ఎ ఛార్జ్ ఆఫ్, దాని ఛార్జ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే -1.602 × 10⁻⁻19 కూలుమ్స్. అంటే ప్రోటాన్కి ఎంత ఛార్జ్ అనేది ఉందో అది ప్లస్లో ఉంటే దానికి ఆపోజిట్గా ఇది మైనస్లో ఉంటుంది. అంతే వాల్యూ ఉంటుంది, కానీ అక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. ఆ వాల్యూ అనేది నెగిటివ్లో ఉంటుంది. అయితే ప్రోటాన్ యొక్క మాస్ ఎంత ఉంటుందంటే 9.1 × 10⁻31 kg. ఈ వాల్యూస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ మూడిట్లో నుంచి ఒక 2 బిట్లైనా ఈ సెట్లో అడగడం జరుగుతుంది. ఇక మిగిలిపోయింది ఏంటంటే వ్యాలెన్స్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇందాక నుంచి కాన్సెప్ట్ మొత్తం ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మీదనే జరుగుతుంది. ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆర్ నోన్ యాజ్ వ్యాలెన్స్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అయితే ఏవైతే ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉంటాయో వాటినే మనం వ్యాలెన్స్ లేదా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని అంటాం. దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ లైట్లీ అట్రాక్టెడ్ బై ద న్యూక్లియస్ అండ్ దిస్ ఈజ్ ఎస్పెషల్లీ సీన్ ఇన్ మెటల్స్ లైక్ కాపర్, అల్యూమినియం ఎక్సెట్రా. అయితే ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ ద్వారా తక్కువ అట్రాక్ట్ చేయబడతాయి.
న్యూక్లియస్కి తక్కువ అట్రాక్ట్ అవుతాయి. అందుకనే వీటిని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నాం. అంటే ఇవి ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతాయి. ఎందుకంటే న్యూక్లియస్ అనేది వీటిని తక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. అంటే నేను ఈ న్యూక్లియస్ చుట్టే తిరగాలని ఏమీ లేదు అని ఎలక్ట్రాన్స్ అనేవి అనుకొని వేరే యాటమ్స్కి వెళ్ళిపోతాయి. వాటికి ఎగ్జాంపుల్స్ కాపర్, అల్యూమినియం మెటల్స్ తీసుకోవచ్చు. సో ఈ ఇమేజ్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ 3 షెల్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ షెల్స్ ఉన్నాయి. ఫస్ట్ షెల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్ ద్వారా బాగా అట్రాక్ట్ అవుతాయి, కాబట్టి వాటిని మనం రిమూవ్ చేయలేం. తర్వాత సెకండ్ షెల్లో ఉన్నవి ఈ ఫస్ట్ షెల్ కంటే కొంచెం లెస్ దాన్ ఒక వీటిని 100% అనుకుంటే సెకండ్ షెల్లో ఉన్నాయి 95% అట్రాక్ట్ అవుతాయి. ఈ మూడో షెల్లో కనపడేవే మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ ద్వారా తక్కువ ఆకర్షింపబడుతున్నాయి కాబట్టి వీటిని ఫ్రీ లేదా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని అన్నాము. నెక్స్ట్ చూసుకుంటే ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ డిటర్మైన్ వెదర్ ద మెటీరియల్ ఈజ్ కెమికల్లీ యాక్టివ్ మెటల్ ఆర్ నాన్ మెటల్ ఆర్ గ్యాస్ ఆర్ సాలిడ్. అయితే ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని బట్టే మనం ఆ మెటీరియల్ అనేది మెటలా లేక నాన్ మెటలా లేక గ్యాసా లేదా సాలిడా అనేది క్లాసిఫై చేయడం జరిగింది. ఆ క్లాసిఫికేషన్ ఎలా చేసామనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.